శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో 11/7/2025 నుంచి 20/7/2025 వరకు 6 సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు 8328611324. నమస్కారం. 2025 జూలై నెలకు సంబంధించిన పండుగలు, శుభముహూర్తాలు, ప్రతిరోజుకు ఉన్న ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయో లేదో కూడా చూద్దాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉన్నట్లే ఈ జూలై నెలకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. జూలై నెలలో వచ్చే శుభముహూర్తాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 10న గురు మౌఢ్యమి ముగిసిపోతుంది. అయితే జూలై 24 వరకు ఆషాఢ మాసం కొనసాగుతుంది. ఆషాఢ మాసంలో సాధారణంగా ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. కాబట్టి జూలై నెలలో వివాహానికి, గృహప్రవేశానికి కొన్ని శుభముహూర్తాలు మాత్రమే ఉన్నాయి. జూలై 24 వరకు గృహప్రవేశానికి కానీ, వివాహానికి కానీ ఎలాంటి శుభముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం శుభకార్యాలకు చాలా అనుకూలమైనది. కాబట్టి జూలై 25 తర్వాత మాత్రమే శుభముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. జూలై 1 నుంచి జూలై 24 వరకు చిన్న చిన్న పనులు, పూజలు, వ్రతాలు, హోమాలు చేసుకోవడానికి అనుకూలమైన రోజులు. జూలై 25 తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి అన్ని మంచి ముహూర్తాలు ఉన్నాయి. జూలై 1 మంగళవారం, షష్ఠి తిథి, పుబ్బా నక్షత్రం. ఈరోజు కుమార షష్ఠి పండుగ. సంతాన దోషాలు, గ్రహ దోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు మంచి రోజు. జూలై 2 బుధవారం, సప్తమి తిథి, ఉత్తర నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజే. జూలై 1, 2 తేదీలలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల వంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. శుభకార్యాలకు మాత్రం ముహూర్తాలు లేవు. జూలై 3 గురువారం, అష్టమి తిథి, హస్త నక్షత్రం. జూలై 4 శుక్రవారం, నవమి తిథి, చిత్తా నక్షత్రం. ఈ 2 రోజుల్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైనవి. జూలై 5 శనివారం, దశమి తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు మంచి రోజు. మీ కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన రోజు ఇది. జూలై 6 ఆదివారం, ఏకాదశి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు తొలి ఏకాదశి పండుగ. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస దీక్ష, గోపద్మ వ్రతం ప్రారంభమవుతాయి. ఈ రోజు కూడా మంచి రోజే. జూలై 7 సోమవారం, ద్వాదశి తిథి, అనురాధ నక్షత్రం. ఈరోజు వాసుదేవ ద్వాదశి పండుగ. పీర్ల పండుగ కూడా ఉంది. జూలై 5, 6, 7 తేదీలలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడం, రిజిస్ట్రేషన్ల వంటి చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. వివాహానికి, గృహప్రవేశానికి లేదా కొత్త గృహ నిర్మాణం ప్రారంభించడానికి ఎలాంటి ముహూర్తాలు లేవు. ఎందుకంటే జూలై 1 నుంచి 24 వరకు ఆషాఢ మాసం, జూలై 10 వరకు గురు మౌఢ్యమి కూడా ఉంది. జూలై 8 మంగళవారం, త్రయోదశి తిథి, జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు కూడా చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైనది. జూలై 9 బుధవారం, చతుర్దశి తిథి, మూలా నక్షత్రం. ఈరోజు డెలివరీలకు అనుకూలం కాదు. అలాగే సాధ్యమైనంత వరకు ఏ పనులు చేపట్టకపోవడమే మంచిది. జూలై 10 గురువారం, పౌర్ణమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు గురు పౌర్ణమి పండుగ. పౌర్ణమి వ్రతం చేయాలనుకునేవారు ఈ రోజే చేయాలి. ఈ రోజుతో గురుమౌఢ్యమి నివృత్తి అవుతుంది. అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, రిజిస్ట్రేషన్లు, ఉద్యోగంలో చేరడం, డెలివరీలు వంటి పనులు చేసుకోవచ్చు. వివాహానికి, గృహప్రవేశానికి లేదా కొత్త గృహ నిర్మాణం ప్రారంభించడానికి శుభకార్యాలు లేవు. జూలై 11 శుక్రవారం, పాడ్యమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైనది. జూలై 12 శనివారం, విధియా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మంచి రోజు. జూలై 13 ఆదివారం, తదియా తిథి, శ్రవణ నక్షత్రం. ఈరోజు సికింద్రాబాద్లో మహంకాళి బోనాల జాతర జరుగుతుంది. జూలై 14 సోమవారం, చవితి తిథి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు సంకటహర చతుర్థి పండుగ. ఈ రోజున సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జూలై 15 మంగళవారం, పంచమి తిథి, శతభిష నక్షత్రం. జూలై 16 బుధవారం, షష్ఠి తిథి, పూర్వభద్ర మరియు ఉత్తరాభద్ర నక్షత్రాలు. ఈరోజు కూడా మంచి రోజే. జూలై 17 గురువారం, సప్తమి తిథి, రేవతి నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. జూలై 15, 16, 17 తేదీలలో చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు. పూజలు, వ్రతాలు కూడా చేసుకోవచ్చు. వివాహానికి లేదా గృహప్రవేశానికి ముహూర్తాలు లేవు. జూలై 18 శుక్రవారం, అష్టమి తిథి, అశ్విని నక్షత్రం. జూలై 19 శనివారం, నవమి తిథి, భరణి నక్షత్రం. ఈ 2 రోజుల్లో ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలం కాదు.
జూలై 20 ఆదివారం, దశమి తిథి, కృతికా నక్షత్రం. ఈరోజు హైదరాబాద్లో మహంకాళి బోనాల జాతర జరుగుతుంది. జూలై 21 సోమవారం, ఏకాదశి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు కామికా ఏకాదశి పండుగ. ఈరోజు కూడా మంచి రోజే. జూలై 22 మంగళవారం, ద్వాదశి మరియు త్రయోదశి తిథులు కలిసి వచ్చాయి. ఈరోజు కూడా మంచి రోజు. జూలై 20, 21, 22 తేదీలలో వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు లేవు. కానీ చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవచ్చు. అంటే అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఉద్యోగంలో చేరడం, డెలివరీలు, రిజిస్ట్రేషన్ల వంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలమైనది. జూలై 23 బుధవారం, చతుర్దశి తిథి, ఆరుద్ర నక్షత్రం. జూలై 24 గురువారం, అమావాస్య తిథి, పునర్వసు నక్షత్రం. ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. జూలై 23, 24 తేదీల్లో ఎలాంటి పనులు చేసుకోవడానికి అనుకూలం కాదు. జూలై 25 శుక్రవారం, పాడ్యమి తిథి, పుష్యమి నక్షత్రం. ఈ రోజు నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం పూజలు, వ్రతాలు, నోములు, శుభకార్యాలకు అత్యంత పవిత్రమైన మాసం. శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఇది చాలా శుభప్రదం. ఈరోజు శ్రావణ మొదటి శుక్రవారం. ఈరోజు చాలా మంచి రోజు. జూలై 26 శనివారం, విధియా తిథి, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తం ఉంది. ఈరోజు మంచి రోజు. జూలై 27 ఆదివారం, తదియా తిథి, మఖా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. జూలై 25, 26, 27 తేదీలలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, ఇల్లు మారడం, ఉద్యోగంలో చేరడం, కొత్త గృహం ప్రారంభించడం, పెళ్లి చూపులు, రిజిస్ట్రేషన్లకు వంటి ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. ఇవి చాలా మంచి రోజులు. జూలై 28 సోమవారం, చవితి తిథి, పుబ్బా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. ఈరోజు నాగ చతుర్థి పండుగ. జూలై 29 మంగళవారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం. ఈరోజు నాగుల పంచమి పండుగ. నాగుల పంచమి మంగళవారం రావడం చాలా పవిత్రమైనది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. అలాగే నాగదేవతకు కూడా మంగళవారాలు, శుక్రవారాలు చాలా ఇష్టం. ఈరోజు ఏదైనా గ్రహ దోషాలు లేదా సంతాన సంబంధిత దోషాలు ఉన్నవారు పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. నాగదేవత అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. జూలై 30 బుధవారం, షష్ఠి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయి. జూలై 31 గురువారం, సప్తమి తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా మంచి రోజు. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయి. జూలై 26, 27, 28, 29, 30, 31 ఈ 6 రోజులలో అన్నప్రాసన, శ్రీమంతం, బారసాల, అద్దె ఇళ్లు మారడం, ఉద్యోగంలో చేరడం, కొత్త గృహం ప్రారంభించడానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్ల వంటి ఎలాంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. శ్రావణ మాసం శుభకార్యాలకు చాలా అనువైన మాసం. జూలై 2025లో ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 1 కుమార షష్ఠి, జూలై 6 తొలి ఏకాదశి, జూలై 7 పీర్ల పండుగ, జూలై 10 గురు పౌర్ణమి, జూలై 13 మహంకాళి బోనాల జాతర, జూలై 14 సంకటహర చతుర్థి, జూలై 21 కామికా ఏకాదశి, జూలై 23 మాస శివరాత్రి, జూలై 24 చుక్కల అమావాస్య, జూలై 28 నాగ చతుర్థి, జూలై 29 నాగుల పంచమి. ఈ 2025 జూలై నెలకు సంబంధించిన పండుగలు, శుభముహూర్తాల గురించి మీకు అర్థమైందని ఆశిస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.